తండ్రి శిక్షించినటువంటి కుమారుడు జ్ఞానవంతుడని. జ్ఞానవంతుడు ఏం చేస్తాడు? మళ్ళా తండ్రిని సంతోషపెడతాడు. హల్లెలూయా. అప్పుడు ఆ కుమారుడు జ్ఞానవంతుడై తండ్రి ఏది కోరుకుంటున్నాడో, తండ్రి ఏది ఆశిస్తున్నాడో దాన్ని ఆయన్ని సంతోషపరచునట్లుగా ఆయన జీవితం ఉంటుంది. హల్లెలూయా. మనం కూడా పరమ తండ్రి అయిన దేవుడు మనల్ నుంచి ఏం ఆశిస్తున్నాడు? డబ్బు ఆశిస్తున్నాడా? చెప్పండి. డబ్బు ఆశిస్తున్నాడా? బంగారం ఆశిస్తున్నాడా? ఆస్తులు ఆశిస్తున్నాడా? ఇంకేం ఆశిస్తున్నాడు దేవుడు? అన్నీ ఇచ్చాడు మనకి. అన్నీ ఏర్పాటు చేసిన తర్వాతనే మానవుణ్ణి చేశాడు. ఇంకా ఆయన ఏదైనా చేయగలడు మన కొరకు. ప్రాణంను కూడా ఇచ్చాడు. మరి ఏం ఆశిస్తున్నాడు మన నుంచి? కేవలం మన హృదయాన్ని మాత్రమే ఆశిస్తున్నాడు. హల్లెలూయా.